హోటల్కు పోయి పూరి ఉందా అని అడిగితే పూరీనా లేదయ్యా మరి దోశ చేస్తారా దోశ అడగొద్దు బోండాలు ఉన్నాయా అని అంటే బోండాలు వడలు తినే రోజులు పోయినాయి ఏ హోటల్కు పోయినా ఇదే కథ యుద్ధం జయంగా గ్యాస్ దొరకక హోటళ్ళల్లో నచ్చిన తిండి తినేటి భాగ్యం దొరకలేదు పబ్లిక్కు నచ్చిన తిండి కడుపులేసేటట్టే లేదు ఇక ఇప్పుడు గ్యాసే కాదు కట్టెలు కూడా దొరికేటట్టు లేవు అవు కట్టెలకు కూడా ఫుల్ గిరాకీ పెరిగింది అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో గ్యాస్ కి ఎంత తిప్పలైతుందో ఇప్పుడు కట్టెలకు కూడా అంతే తిప్పలైతుంది పబ్లిక్ కు గ్యాస్ సిలిండర్లే కాదు ఇప్పుడు కట్టెలకు కూడా ఫుల్ డిమాండ్ నిన్న మొన్నటి దాకా కోసిన చెక్కల్ని కానీ దిక్కే లేకుంటుండే కోసి పక్కకు పడేస్తే మట్లే కలిసిపోయేది ఇప్పుడు మూలకు పడేసిన కట్టె ముక్కలకు ఫుల్ డిమాండ్ పెరిగింది కట్టె కోత మిషన్ల కాడ ఇంతకు మునుపు 3,000 కేంచి 3,500 ఉండే టన్నుకు ఇప్పుడు 5,000 6,000 అవసరమైతే 10,000 వరకు వసూలు చేస్తున్నారట తిరుపతిలో టన్ను కట్టెలకు 6,500 కేంచి 7,000 వరకు వసూలు చేస్తుంటే విశాఖపట్నంలో 10,000 మీదనే అయ్యి కూడా అంత అలకగా దొరికేటట్టు ఏం లేదు మళ్ళా హోటల్ వాళ్ళు ప్రైవేట్ హాస్టల్ నడిపించుకునేటోళ్ళు ముందుగానే బుకింగ్ చేసుకుంటారు అన్నట్టు అంటే ఇంతకు మునుపు గ్యాస్ బండలు బుకింగ్ చేసుకున్నట్టు ఇప్పుడు కట్టెల బుకింగ్ రేపు పల్లెలకేంచి కట్టెల మోపులు కట్టుకొచ్చుకొని అమ్ముకుంటారు కావచ్చు పో పట్నంలా సరే వరకు వచ్చి టన్ను వచ్చేటప్పటికి 5,000 4,000 మధ్యలో ఉండేది అంటే 1000 కేజీలు ఇప్పుడు వచ్చి 8,000 9,000 7,000 అలా చెప్తున్నారు పచ్చి పొలాలు అయితే 6,000 7,000 మధ్యలో వస్తున్నారు బాగా ఎండు పొలాలు అయితే 8,000 మరి ఏం చేస్తారు గ్యాస్ బండలు దొరికినప్పుడు 19 కిలోలు ఉండేటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 4,500 కేంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారట మామూలుగానైతే దాని ఖరీదు 1,800 ఉండేది ఇంతకు మునుపు ఇప్పుడు ఇంత అయింది ఇగిట రేట్లు పెరుగుడుతోనే అంతమందం మంది మీద వేస్తున్నారు అన్నట్టు 10 రూపాయల షాయికి 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న టిఫిన్ కు 50 రూపాయలు అయింది హోటల్ కు పోయి తినేటట్టు లేదు రోడ్డు మీద బజ్జీలు నవిలేటట్టు లేదు పానీపూరి రుచి చూసేటట్టు లేదు ఫ్రైడ్ రైస్లు కడుపులు వేసేటట్టు లేదు ఇడ్లీ దోశ పూరి చపాతి వడ వంటి మర్చిపోవాల్సిందే ఇక ఇంత మునుపు తిన్నాల వాడుకు 4 రుచి కొడితే ఇంట్లో వండుకొని తినాల్సిందే అదైనా కట్టెల పొయ్యి మీదనే అన్ని టిఫిన్ సెంటర్లు కానీ గప్చుప్ బండ్లు కానీ గరం బండ్లు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ అన్ని ఈ గ్యాస్ కు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైనా కూడా మేము బంద్కు పిలుపునేది జరిగింది మీరు కొంచెం సహకరించగలరు దీని కారణం ఏ కారణం చేతనంటే మాకు ఈ సిలిండర్ల కొరత ఏర్పడ్డది ఒక వారం నుండి దాన్ని మేము హోటల్ నడిపేయడానికి రన్ చేయడానికి అసలు వీలు పడట్లేదు గత బుధవారం నుండి కింది వారం బుధవారం నుండి మాకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదండి ఏమంటే లేవని అనేస్తున్నారు స్టాక్ లేదు అని అనేస్తున్నారు దాంతో గత్యంతరం లేక మేము గ్యాస్ ఆధారిత బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ మాకు గ్యాస్ రాకపోవడం వల్ల మేము క్లోజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది ఏం యుద్ధమో ఏం పాడైందో గానీ మన వంటింట్లో బాంబులు పడబట్టే యుద్ధం చేయంగా గ్యాస్ బండలు కరువైనాయి కట్టెల పొయ్యిలు దిక్కైనాయి హోటళ్లు మూతలు పడ్డాయి నాష్ట చేసేటోళ్ళు తగ్గిర్రు హాస్టల్లో పూరి బోండా దోశలు బంద్ ఇక ఈ గ్యాస్ బండల ముచ్చేటట్టు కానీ ఇదంతా చూస్తుంటే రేపు పొయ్యిల కట్టెలకు కూడా కరువయ్యేటట్టున్నాయి పోండ్రి